అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మీకందరికీ కూడా తెలుసు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి పాలమూరుపై ఉన్న ప్రేమతో, పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలము, అదేవిధంగా మంత్రి ఎవరైనా సరే అడిగిందే తడుగా మా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి అవసరం ఉంది, మా పాలమూరు జిల్లాకి ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంబడే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, ఒక నిమిషం కూడా టైం తీసుకోకుండా అడిగిందే తడుగా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పాలమూరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన ఈరోజు మేము అడిగిందే తడుగా శాంక్షన్స్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరుకు సంబంధించి, ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిందే తడుగా 170 కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అదేవిధంగా మనమందరం కూడా, మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మాట్లాడడానికే తోలుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు ఈరోజు మీ అందరికీ కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పాలమూరు విషయానికి నిన్న హరీష్ రావు, నీ పేరు హరీష్ రావు కాదు, నీ పేరు కుల్లురావు అని పెడితే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మామూలుగా కుళ్ళుకుంటలేరు ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతోన. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరుని ఎట్లాగో పట్టించుకోలే. పాలమూరున ఉన్న నీ వెనుక ఉండే మీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు పెద్ద కేర్ చేసింది లేదు గతంలో. నిన్న నీతో పాటు కూర్చున్న చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, మరి ఆ పెద్ద మనుషులు మరి ఈ కురుమూర్తి స్వామి గురించి కానీ పాలమూరు అభివృద్ధి గురించి కానీ మరి ఏనాడు మీరు మాట్లాడకపోతుంది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు గురించి మాట్లాడితే పాలమూరు పేరు జడగొడుతున్నాడని చెప్పేసి కుళ్ళుకుంటూ మాట్లాడుతూ ఉన్నావు. కుల్లేశ్వరరావు, నువ్వు అసలు నువ్వు నిన్న మాట్లాడిన విషయాలు అన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నువ్వు నిన్న అక్కడికి వచ్చి మహబూబ్నగర్ విషయంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి లేనిపోని ఆరోపణలు. ఈరోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఉన్నారంటే, ఈరోజు కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడని ఎదురు చూస్తున్నాడు ముఖ్యంగా. ఎందుకంటే కేటీఆర్ గారు జైలుకు పోతే ఎప్పుడు పార్టీ పగ్గాలు నా చేతికి వస్తావు అనే ఆలోచనతోన ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని, అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలి. ఈరోజు మన కురుమూర్తి 10 సంవత్సరాలు వాళ్ళకి ధ్యాస రాలేదు, కానీ నిన్న ఆలపసడంగా కురుమూర్తి స్వామి వాళ్ళకి గుర్తొచ్చిండు. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కదా, సో మళ్ళీ టీవీలల్లో పేపర్లలో కనిపించాలంటే ఏం చేయాలి? సో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కాబట్టి కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి మనం కూడా పోయి ఆడొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా అపాస్పాలు చేయాలి అనే ఆలోచనతోన నిన్న వచ్చి సారు డెవలప్మెంట్ విషయంలో పాలమూరుకు ఆయన చేసిన అభివృద్ధి ఏదో, గతంలో చేసిన అభివృద్ధి ఏదో విషయాలలో కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. పక్కనే కూర్చున్న కొందరు మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి సంబంధించి నిన్న హరీష్ రావుని మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నడూ స్టార్ట్ అయింది? ఏ రోజు శంకుస్థాపన చేసినాం మనము? 2015 జూన్ 11వ తారీఖు 2015 రోజు నీవు, మీ మామ, ఇక్కడ ఉన్న నిన్న నీతో పాటు కూర్చున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి వచ్చి ఇక్కడనే మా దగ్గర నా నియోజకవర్గంలో భూత్పూర్ దగ్గర కరివెన ప్రాజెక్టుకు ఆ రోజు పైలాన్ ఆవిష్కరణ చేసిరు. మరి 2015 ఆ రోజు మీ మామ ఏం చెప్పిండు?
అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మీ మామ కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తని మాట ఇచ్చిండు. ఆ రోజు మాట్లాడిండు మీ మామనే. ఆ రోజు నీవు కూడా ఆ రోజు సాక్షి, అక్కడ నువ్వు కూడా ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చినావు. అప్పటికే నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఆయన, ఇరిగేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు అప్పటికే, హరీష్ రావు. నువ్వు హరీష్ రావు నీవే ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ ఉండి ఆ రోజు మాట్లాడిన మాటలు 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. మీరు చెప్పిన మాటల ప్రకారమే 1 ఇయర్ తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని తర్వాత 1 ఇయర్ తర్వాతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నీవు మీ మామ మీ బామ్మర్ది అట్లకెళ్ళి మీకు సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఉరుకులాడి కాళేశ్వరం ప్రాజెక్టును 1 ఇయర్ తర్వాత ప్రారంభించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టునేమో పూర్తి చేసుకుంటారు ఆగమేఘాల మీద. అది పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ కూడా తెలుసు. దాని గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. మరి 1 ఇయర్ కంటే ముందు కాళేశ్వరం కంటే 1 ఇయర్ కంటే ముందు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నీ వివక్ష చూపించినావు పాలమూరు ప్రజల మీద? నీ పక్కన కూర్చున్న వ్యక్తులు నిన్ను అడగపోయి ఆ వ్యక్తులు నీకు చెప్తా ఉన్నారు కదా, మరి నువ్వు పక్కనే కూర్చున్నావు, నీ పక్కన కూర్చున్న వ్యక్తులను చూసి మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. నీకేమైనా సిగ్గుందా హరీష్ రావు? కేసులు వేసినాడు ఎవడు? కేసులు వేసినాడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి, కొల్లాపూర్కు సంబంధించినాడు. వాడు ఎమ్మెల్యే 2 నెలలకే నీ పార్టీలో జాయిన్ చేసుకుంటేవి. మరి నువ్వు మినిస్టర్వే కదా, నువ్వు వాడిని తోలుకపోయి కేసు ఎందుకు విత్డ్రా చేయించుకోలే? మరి కేసులు విత్డ్రా చేసి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు మీ హయాంలో? మీరు ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేసిర్రు? ఇది పాలమూరు ప్రజల పట్ల పాలమూరు పట్ల మీరు చూపించిన వివక్ష కాదా? ఈరోజు కపట ప్రేమ ఒలకపోస్తా ఉన్నావు నువ్వు. ఈరోజు పాలమూరుకు మేమేదో చేద్దామనుకుంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరును తప్పుదోవ పట్టిస్తున్నాడు, పాలమూరు పేరు చెడగొడుతున్నాడని ఏదో ప్రచారం చేయనిక మా పాలమూరుకు వచ్చి మా పాలమూరు నీ పక్కన కూర్చున్న మా దద్దమ్మలు కూడా నిన్ను అడగలే ఆ రోజు పూర్తి చేయమని చెప్పేసి. ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఏవో 2 మోటార్లు అక్కడ ఆన్ చేసి కాలువలే పూర్తి కాలే అక్కడ. ఇప్పుడు ఆ మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలని కూడా ఎవరికి తెలియదు. నీవు మీ మామ ఆగమేఘాల మీద 500-600 బస్సులు వేసుకొని వచ్చి ఆడికొచ్చి ఎలక్షన్ల ముందు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసినాము, ఇంకా నీళ్ళని తీసుకుపోయి నెత్తిన చల్లుకోండి, దేవుళ్ళ మీద చల్లండి అని చెప్పేసి ఒక 2 మోటార్లు ఆన్ చేస్తుంది. ఆ 2 మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్ళు బయటకు వచ్చినాయి. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? నువ్వు 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి నీకు వచ్చే కానీ ఈడ 30,000 కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందించడానికి నీకు శాత కాలే. అంటే నువ్వు పాలమూరుకు అన్యాయం చేయలేదా? కావాలని కుట్రపూరితంగా నువ్వు ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టే ఎవరో మీరు ఉసిగొల్పి ఎన్జిటీలలో కేసులు వేపించి మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా మాకు అన్యాయం చేసిన దుర్మార్గుడు నీవు, మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన దుర్మార్గుడు హరీష్ రావు నీవు. ఈరోజు వచ్చి పాలమూరును మేమేదో అభివృద్ధి చేసినాము, పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పినాము మాట్లాడింది కదా. ఇప్పుడు ఇది దూరాల నుంచి కోయిల్ సార్కు లిఫ్టు ఎవరు చేసిరా? లిఫ్టు మేము పూర్తి చేసిన లిఫ్టును గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేసిన దాన్ని నీవు వచ్చి స్విచ్ ఆన్ చేసి నీళ్లు చల్లుకొని తల మీద నీళ్లు చల్లుకొని ఏదో మేము చేసినాము మొత్తం పాలమూరు పచ్చగా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అబద్ధాలు మాట్లాడడంలో మీరు అంటే ఏమంటారు కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మీ మామగారు మీ బావమరిది గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చేస్తున్న పనిని తట్టుకోలేక అధికారం పోయిందని అక్కస్తో 6 నిమిషాలు అరే నీవు నీ బామ్మరిది అయితే మొత్తం రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ రాత్రులు కూడా నిద్రపోకుండా రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ పడితే ఆడ రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ రుణమాఫీ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. నీవు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడారు. నిన్న మాట్లాడుతూ మా 6 గ్యారెంటీల విషయంలో కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ 2,500 ఇయ్యలేరు 2,500 ఇయ్యలేరు అని మాట్లాడుతున్నావు. మరి ఇచ్చిన విషయాలు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు నిన్న నా నియోజకవర్గంలో ఒక ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చినావు, నువ్వేం హెలికాప్టర్లు రాలే.
మరి హైదరాబాద్ నుంచి ఆడి వరకు వచ్చడానికి ఏడ మధ్యలో నీకు రైతులు మరి కనిపించలేదా? ఏడ దొరకలేదా రైతులు? నువ్వు వస్తుంటే మరి నువ్వు మొత్తం ప్రజల కోసం మీరంతా ఏదో కష్టపడుతున్నారు కదా, ప్రజల కోసం ప్రజల బాగు కోసం పాటుపడుతున్న వ్యక్తులు అయితే రైతులు ఇబ్బందులలో ఉంటే మీకు వచ్చి ఏమైనా అడ్డుపడి మాకు రుణమాఫీ అయితలేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మాకు మా ఒడ్లు కొంటలేరు అని చెప్పి ఎక్కడన్నా చెప్పిరే? నువ్వు నిన్న నెలివిడి అనే ఒక విలేజ్కి సంబంధించిన ఒక నీ పార్టీకి అంటే మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలను నలుగురిని తయారు చేసుకొని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి అందులో నలుగురిలో ముగ్గురు ఒడ్లు ఆల్రెడీ ప్రైవేట్కి అమ్ముకున్నారు ముందే వాళ్ళ అవసరాల కోసం. ఒక లేడీతో మాట్లాడించిండు. నేను ఆ లేడీతో ఇప్పుడు మాట్లాడినా ఉదయం, సార్ మాకు మమ్మల్ని మిస్గైడ్ చేసింది సార్, మాకు పైసలు వస్తాయని చెప్పి ఇట్లా నన్ను దాంతో మాట్లాడించాను సార్ అని మనం చెప్తుంది. ఆమె నినాక మొన్ననే చేను కోసుకున్నారు. ఒకరోజు ఒడ్లు ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ వస్తుంది, వచ్చిన తర్వాత ఒడ్లు కొంటాం. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ఎప్పుడు మీకు తెలుసు. నేను ఇదే వేదిక ద్వారా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిన చాలా స్పష్టంగా, ఒడ్లు ఇంకా కళ్ళాల కాడికి రాలేదు, ఇంకా 10 రోజులు పడుతుంది, అయినా కూడా రైతులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి 15 రోజుల ముందే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్నిటికీ అంటే అన్ని రకాల కూడా అధికారులను, సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పురమాయించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు, రైతులందరూ కూడా వాళ్ళ ఒడ్లు కళ్ళాల కాడికి తీసుకొచ్చి మన కొనుగోలు కేంద్ర కాడికి తీసుకొచ్చి మనం కొనే విధంగా ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసినాం. మొత్తం 7,200 దాదాపు 7,500 కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు 15 రోజుల క్రితం మేము ప్రారంభించినాం. నా నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన ఏదైతే హరీష్ రావుని పోయి మాట్లాడించిన దగ్గర కూడా 15 రోజుల క్రితమే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. కొనుగోలు కేంద్రం అక్కడ ఉంది, కానీ ఆ రైతును మభ్యపెట్టి నీ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను తయారు చేయించి నీవేదో వస్తుంటే నీ మీద నీవు వాళ్ళ మీద ఏదో రైతుల మీద వీళ్ళకి ఏదో కపట అంటే వీళ్ళ ఎక్కడో ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఒలకపోసేటట్టు రైతులు నీకేదో వచ్చి సమస్యలు చెప్పుకునేటట్టు డ్రామా తయారు చేయించి మొత్తం తయారు చేయించి వాళ్ళతోనే మాట్లాడిచ్చేసి దాని మీద మాట్లాడుతాడు. హరీష్ ఏమంటాడు, రుణమాఫీ ఏడా చేసినా అని అడుగుతున్నావు. నువ్వు కనీసము మినిమం అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుణమాఫీ విషయంలో నువ్వు మాట తప్పినావు. ఏం చెప్పినావు నువ్వు? 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నావు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులల్లా 27 రోజులల్లా ఓన్లీ 27 డేస్లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది. ఈరోజు నీవు 10 సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ 6,000 కోట్లే, కానీ మేము 18,000 కోట్ల రూపాయలు 27 రోజులల్లా చేసి చూపెట్టిన ఘనత. ఆ రోజు మాట ఇచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్పిండు, ఖచ్చితంగా నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు నా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు, ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే. ఈరోజు అట్లకెళ్ళి అందరూ కూడా నీ అబద్ధ మాటలు చూసి నవ్వుకుంటున్నారు నిన్న నువ్వు మాట్లాడిన విషయాలన్నీ కూడా. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి గురించి నువ్వేదో కల్పవృక్షము ఆ వృక్షం, మీరు కల్పవృక్షాలు కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు 10 సంవత్సరాలుగా జలగల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ఖజానాను దోచుక తిన్న చీడ పురుగులు మీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.